మంత్రుల్లో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే ఖచ్చితంగా నారా లోకేష్ గారి పేరే వినిపిస్తుంది. కానీ మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల్లో మాత్రం లోకేష్ గారు వెనకపడ్డారు అనేది తాజా ర్యాంకుల యొక్క సారాంశం. వాస్తవానికి పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఆయన మంత్రుల పనితీరునైతే అంచనా వేస్తూ ఉంటారు, లెక్కలు కడుతూ ఉంటారు. లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారట. అవి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకు ఆసక్తికరం అంటే ఈ ర్యాంకులు ఎలా ఇచ్చారు, ఏ ఏ శాఖకు సంబంధించి ఫైళ్ళ క్లియరెన్స్ అనేది చాలా క్లియర్గా ఉందో, వేగంగా పనిచేస్తున్నారు, దాని ఆధారంగా ఈ ర్యాంకులు అయితే ఇచ్చారు. అయితే ఈ ర్యాంకుల్లో మొదటి ప్లేస్లో ఉన్నది ఎవరో తెలుసా? నిమ్మల రామానాయుడు గారు. నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్లో నారా లోకేష్ గారు ఉన్నారట. అయితే ఇక థర్డ్ ప్లేస్లోకి ఫోర్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే, ఫోర్త్ ప్లేస్లో అనిత ఉన్నారు. మంగళపూడి అనిత హోంశాఖ మంత్రి. అలాగే థర్డ్ ప్లేస్లో మూడో ర్యాంక్ సాధించిన వ్యక్తి భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు. ఇక ఐదో ప్లేస్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వరుసగా తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఇలాగ. అంటే ఇక్కడ కీలకమైన అంశం తమ ఫైళ్లను వేరుగా క్లియర్ చేయడం లేదు అనేది మిగిలిన మంత్రుల్లో చాలామంది చెప్తున్నమాట. మొత్తానికి టాప్ 1 ర్యాంకులో పనితీరు బాగానే ఉన్న మిగిలిన వారి విషయంలో బాబు అయితే ఇంకా దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. పాలనలో వేగం పెరగాలి, అలాగే ఫైళ్ళ క్లియరెన్స్లో కూడా చాలా చురుగ్గా ఉండాలి అని చెప్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు లోకేష్ గారు అయితే రెండో స్థానం దక్కించుకోవడం, వాస్తవానికి మొదటి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి రెండో స్థానంలోకి వెళ్ళారు అనేది కాస్తంత వెనకపడ్డారు గతంతో పోలిస్తే. అలాగే ఫైల్ క్లియరెన్స్లో కూడా పవన్కి 10వ స్థానం దక్కిందట. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. పవన్ కంటే ముందు లోకేష్ మంచి ర్యాంకులో ఉండడం, దీంతో జన సైనికుల నుంచి కాస్తంత అసంతృప్తి అయితే వ్యక్తమైంది. దాంతో ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్కి ఈ ర్యాంకుల విషయంలో మినహాయింపు కూడా ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇక గతంలో చంద్రబాబు తనకు కూడా ర్యాంక్ ఇచ్చుకున్నారు. ఈసారి తనతో పాటు పవన్ కూడా పక్కన పెట్టారట. మిగిలిన 23 మంది మంత్రులకే ర్యాంకులు ఇచ్చారు అనేది. ఏది ఏమైనా ఫైల్ క్లియరెన్స్ విషయంలో ఎవరెవరు వెనకబడుతున్నారు అనేది అయితే బాబు గారు గుర్తిస్తున్నారు. ఈ ర్యాంకులు ఇవ్వడానికి కారణం కూడా అదే. వాళ్ళలో వేగం పెంచాలి, వేగం పెరగాలి అనేది ముఖ్య ఉద్దేశం.